హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్స్ ఈరోజు కొంచెం అంటే ఓపెనింగ్ బాగున్నా కానీ 14,250 రేంజ్కి వెళ్ళినా కానీ మొత్తానికి సెల్లింగ్ వచ్చేసింది. ప్రాఫిట్ బుకింగ్ లాంటిదే. ఫైనల్గా నిన్నటి రేంజ్లోనే క్లోజ్ అయింది. కొంచెం రెడ్లోనే క్లోజ్ అయిందని చెప్పాలంటే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే మార్కెట్లో కన్సాలిడేషన్ మోడ్ రావటం పెద్ద విశేషమేం కాదు. 100-200 పాయింట్లు తగ్గడం విశేషం కాదు. పీక్లోకి వెళ్ళింది 14,200. ఇక్కడ 14,000-14,200 మధ్యన తచ్చాడుతూ ఉండొచ్చు కొన్ని రోజులు. అంటే కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉండొచ్చు 14,000-14,200. ఎందుకంటే మార్కెట్ చాలా రేంజ్లో ఉంది. తర్వాత బూమ్ కండిషన్స్లో ఉంది. బూమ్ కండిషన్లో ఉందంటే ఆల్ బయర్స్ అమ్మేవాళ్ళు తగ్గిపోతారు రోజు రోజుకి, కొనేవాళ్ళు పెరిగి ఎక్కువైపోతారు. ఎందుకని ఒక్కొక్క షేరు రోజుకి 5%, 10%, 20% పెరుగుతుంటే ఇంకా భూమి మీద ఉంటారా మనుషులు? ఎందుకు ఏదో లతా మంగేష్కర్ పాట అండి, ఆజ్ కల్ పాం జమీ పే నహీ పడితే మేరే నీ ఘర్ అనే సినిమాలో రేఖ వినోద్ మెహ్రా అనుకుంటా. ఆజ్ కల్ పాం జమీ పే నహీ పడితే మేరే బోలో దేఖా కభీ తుమ్నే ముझे उड़ते हुए बोलो देखा कभी तुमने मुझे उड़ते हुए बोलो. అట్లా ఆ పాట చాలా బాగుంటుంది, వినండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి అలాగే ఉంది దాదాపు. అంటే కొన్ని ఇప్పటికీ రెడ్లోనే ఉన్నాయి. ఇంక ఇదేంటి ఇది పెరగటం లేదు, ఇదేంటి ఇంక పెరగటం లేదు అని అనిపిస్తుంది. కానీ అవి కూడా పెరుగుతాయి. బాగా ఫుల్గా పెరగకపోయినా చాలా వరకు పెరుగుతాయి. కొన్ని లేట్గా వస్తాయి. 100% అన్నీ పెరగవు కదండి వాటి కాలమాన పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? ఏ రోజుకి ఆ రోజు ఈరోజు ఎంత పర్సెంట్ పెరిగింది, ఈరోజు ఎంత ఏమేమి పెరిగినాయి అని చూసుకోవటమే కదా. రెడ్లో ఉన్నాయి, మ్యాక్సిమం గ్రీన్లోకి వచ్చేసినాయి కదా. గ్రీన్లోకి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తున్నాయి కదా. సో దిస్ ఈజ్ ఏ సెలబ్రేషన్. దిస్ ఈజ్ అన్ అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్. లెట్ us సెలబ్రేట్ అండ్ లెట్ us ఎంజాయ్. కొన్ని ఉంటాయి, ఉండిపోతాయి, అయినా నథింగ్ టు వర్రీ, ఫైనల్గా వస్తాయి. సో ఇప్పుడు అందువల్ల సడన్గా ఏదైనా మార్కెట్ పడిపోతుందేమో, క్రాష్ వచ్చేస్తుందేమో. కొంతమంది క్రాష్ అట్లా ఏమో మా పదాలు వాడుతుంటారు. క్రాష్ అనే పదాలని ప్రస్తుతం తీసుకోకండి. ఎందుకని ఇమ్మీడియట్గా కాదు, అది వస్తుంది. క్రాష్ కాకపోయినా పడతాయి, మార్కెట్లు పెరిగేవి తగ్గుతాయి, కానీ ఇమ్మీడియట్గా కాదు. అందువల్ల ఏంటంటే చూడండి ఎట్లా అంటే ఈరోజు ఇండెక్స్ ఏం పెరగలేదు కదా, కానీ అడ్వాన్సెస్ 1198, డిక్లైన్స్ ఏమో 737. అంటే పెరిగినవి తగ్గినవి పర్సంటేజ్ చూడండి. పెరిగినవి ఎక్కువ, తగ్గినవి ఎక్కువ. అంటే మార్కెట్ పెరగలేదు, కానీ ఎన్ఎస్సిలో ఇన్ని షేర్లు పెరిగితే ఇన్ని షేర్లు తగ్గినాయి. అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఏం బెసకటం లేదు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ది మార్కెట్. ఎ లాట్ ఆఫ్ మనీ ఈజ్ చేజింగ్ ది మార్కెట్. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, 1-2 చిన్న చితక రావచ్చు. ఆ కరెక్షన్స్ని చూసి ఇప్పట్లో అయితే కంగారు పడవక్కర్లేదు. పెద్ద కరెక్షన్స్ ఏమి రావు. కొద్దిగా వచ్చినట్టు వచ్చి కొద్దిగా భయభ్రాంతులకు గురి చేసినట్టు చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయిపోతుంది. అందుకని పీక్ వచ్చేసింది మార్కెట్ అనటానికి లేదు, నాకైతే అనిపించడం లేదు. వాట్ మై ఎక్స్పీరియన్స్ టాక్స్ అబౌట్. మరి ఎప్పుడు వస్తుందండి పీక్ అంటే చూడాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక పెద్ద ఈవెంట్ ఒకటి ఉంది. అదేంటంటే February 1 బడ్జెట్. ఆ బడ్జెట్ అనే ఈవెంటు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దట్ ఈవెంట్. ఎట్లా అంటే బడ్జెట్ బాగోకపోతే కరెక్షన్ రావచ్చు, లేకపోయినా ఏదో ఒక వంకన ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. దట్ ఈజ్ ప్రాబబిలిటీ నెంబర్ 1. లేదు బడ్జెట్లో ఏదైనా కొంచెం బాగా మసాలా పడితే, కొద్దిగా ఇది బాగుంది అది బాగుంది, అరే భలే ఉంది, ఇది బాగుంది అది బాగుంది అనే పరిస్థితి వస్తే అక్కడి నుంచి ఇంకొక శిఖరాగ్రానికి చేర్చేస్తారు మార్కెట్ని. అక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఎ పాయింట్ వేర్ ఇట్ మే ఫాల్, ఇట్ మే రైజ్. అంటే రెండు పాసిబిలిటీస్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి. అది గెస్ చేయటం అసలు ఏమాత్రం మనం అంచనా వేయలేం. అందుకని బడ్జెట్కి ముందు కొద్దిగా ముందు
కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకుంటే మంచిది. పెరిగిపోతే ఆ తర్వాత ఇంకా పెరిగిపోతాను, వెరీ గుడ్, మరీ మంచిది, ఉన్నాయి పెరుగుతాయి. మనం అంతా అన్నీ అమ్మేసుకుని అస్త్రసన్యాసం చేయక్కర్లేదు కదా. ఏం చేయొచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, తర్వాత మన దగ్గర మనం ఏవైతే అమ్మకుండా వదిలేసామో ఏవైతే ఉన్నాయో మన దగ్గర అవి పెరుగుతాయి. తగ్గితే ఏమవుతుందంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన డబ్బులన్నీ షేర్లోనే ఉండిపోతే అప్పుడు మార్కెట్ తగ్గితే వెసులుబాటు కాదు, ఊసిపోదు, ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో ఇది అమ్మి అదే కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకుని డబ్బులు పెట్టుకుని ఉంటే ఇప్పుడు అదే చౌకగా దొరుకుండేది 87 కదా, అమ్మేసి ఇప్పుడు 67 కొనుక్కునేవాడిని, వదిలేశాను, ఐ మేడ్ ఏ మిస్టేక్, అమ్మి ఉండాల్సింది, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అందుకని బడ్జెట్కి ముందు దగ్గరగా వస్తున్నది కదా, బడ్జెట్ చాలా రోజులు ఉంది, ఇంకా బడ్జెట్ చాలా రోజులు ఉంది. అప్పటి వరకు మార్కెట్లు ఏమి బెస్కో అంటే కాస్త చిన్న కరెక్షన్స్ వచ్చినా మళ్ళీ కవర్ అయిపోతాయి. అంటే బై అండ్ డిప్స్ మోడ్లో ఉంది మార్కెట్. ఎక్కడన్నా తగ్గితే అక్కడ బయింగ్ వచ్చేస్తుంది అది. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవి ఇంకా మెచ్యూర్ స్టేజ్కి రాలా, పెరగవలసినంత పెరగలా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్కోప్ ఇంకా ఉంది. ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ పెద్దగా పెరగవు, ఇంకా కొద్ది పెరుగుతున్నాయి ఇప్పటికీ నువ్వు. బట్ వీటికంటే కూడా ఎక్కువ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరుగుతాయి. అవి శాచురేషన్ లెవెల్కి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ చూడాలి. అప్పటి వరకు ఏం కంగారు పడవలసిన పని లేదు. గో అహెడ్. బట్ ఇది ఎలాంటి మార్కెట్ అంటే బూమ్ ఎలా ఉంటుందంటే, అంటే బూము బస్ట్ ఎలా ఉంటాయంటే, బేర్ మార్కెట్లో ఏంటంటే బై అండ్ రిగ్రెట్, బిఆర్, బై అండ్ రిగ్రెట్. కొంటాం, తర్వాత తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది, చూస్తూ అలా ఉంటాం, ఏంటి ఇలా తగ్గిపోతున్నాయి, ఇంకా తగ్గిపోతున్నాయి, నా డబ్బులు బ్లాక్ అయిపోయినాయి అని బై అండ్ రిగ్రెట్. అలాగే భూములు ఏమవుతుందంటే సెల్ అండ్ రిగ్రెట్. మనం అమ్ముతాం, అమ్మిన తర్వాత పెరిగిపోతుంది. నేను 102 నుంచి 108 వరకు అమ్ముకుంటూ వచ్చాను ఎన్ఎండిసి నా దగ్గర ఉంటే. దాదాపు ఎగ్జాస్ట్ అయిపోయినాయి, చాలా ఏం లేదు పెద్దగా, నథింగ్, దాదాపు లేవు నా దగ్గర. ఇప్పుడు 122 వచ్చింది. మెటల్స్కి భయంకరమైన గిరాకీ వచ్చింది. ఏంటో వేదాంత చూడండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ చూడండి, టాటా స్టీల్ చూడండి, రోజు 5% 6%. ఏంటి ఏమవుతున్నది? అవి పెరిగితే ఎన్ఎండిసి పెరగదా? హిందుస్థాన్ జింక్ చూడండి, చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ మొత్తం ఈ ఐరన్ అండ్ స్టీల్ ప్రోడక్ట్స్ ప్రైసులు కూడా పెరిగాయట 20-25%. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఇందాక. స్టీల్ ప్రైసెస్ భయంకరంగా పెరిగిపోయాయండి. ఏంటండి కాంట్రాక్టర్లు వీళ్ళందరూ నెత్తి మీద చేసి కూర్చున్నారు, బహుశా చేయరు వీళ్ళు ప్రైసెస్ రివైజ్ చేయలేకపోతే చేయలేరండి. ఆ స్టీల్ ధరలు అలా పెరిగిపోయినాయి, మెటల్స్ ధర అలా పెరిగిపోయినాయి. నిజమే, కాంట్రాక్టర్స్ పాత ధరల ప్రకారం వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. ఇంత భయంకరంగా పెరిగిపోతే మరి రివైజ్ చేయాలి కదా, లేకపోతే చేయరు, డిఫాల్ట్ అయిపోతారు, అంత ప్రాఫిట్ ఉండదు కదండి అంటున్నాడు. నిజమే. ఇంకా పెరిగి స్టీల్ ధరలు ఒకటే కాదు, ఇన్సిడెంటల్గా మిగిలిన ఇంకా అనుబంధంగా ఇంకా చాలా వస్తువుల ధరలు పెరిగిపోతాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తెలియదు, కొద్దిగా అర్థమవుతుంది. భూము ఇది ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోతుందండి. ఇన్ఫ్లేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఒకసారి ఆలోచనలో పడతాం. భూమ్, ఇన్ఫ్లేషను వీటికి దగ్గర సంబంధం ఉంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగిన ప్రతిసారి భూమి వస్తుందని కాదు, కానీ భూమి వచ్చిన సందర్భాల్లో ఎక్కువ ఇన్ఫ్లేషన్ గ్యారంటీగా వస్తుంది. భూమి వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు భూమి వస్తుంది అనేది అంత గ్యారంటీ లేదు. సో అందుకని మెటల్స్ వాటి ధరలు పెరిగిపోవడంతో వీళ్ళ ఎస్టిమేట్స్ పెరిగిపోవడంతో కొనేస్తున్నారు, అదే పనిగా కొనేస్తున్నారు. సో ఈ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయాలా అక్కర్లేదంటే చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం కొద్దిగా ఆరగారగా కొంచెం అమ్ముకోవాలి. రోజు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని తర్వాత మనం అమ్మిన తర్వాత ఎలాగో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా. బట్ డోంట్ వరీ,
అయిపోయింది, అది అయిపోయింది, నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, అది ఎంత పెరిగితే నాకెందుకు? పూర్తిగా అమ్మకూడదు కదా, పూర్తిగా అమ్మకూడదు. కొంత అమ్మేసి కొంత క్యాష్ దగ్గర పెట్టుకుంటాం, లిక్విడిటీ ఉంటుంది. ఐ విల్ గెట్ మనీ, ఐ హ్యావ్ మనీ విత్ మీ. ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే, ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది, లేకపోతే లేదు. ఎప్పుడైనా వస్తే ఇంకా ఐ విల్ ట్రై టు బై సమ్ మోర్, లేకపోతే ఉండిపోతుంది. నా డబ్బులు నా దగ్గర ఉంటాయి, ఉన్నాయి, పెరుగుతాయి. మొత్తం అన్నీ అమ్మేయటం లేదు కదా, కానీ కొన్ని అమ్మటం అనేది, కొంత అమ్మటం అనేది మాత్రం విజ్ఞత. అయితే ఇప్పుడు ఇమీడియట్గా అంటే డిపెండ్స్, స్టాక్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నన్ను రోజు అడుగుతున్నారు, నిన్న కూడా చెప్పాను కదా వేదాంత గురించి, ఇవాళ కూడా ఒకరిద్దరు అడిగారు, ఇవాళ కూడా పెరిగింది వేదాంత. నిన్న 180 అయితే ఇవాళ 185, 186. సార్ వేదాంతలో ప్రాఫిట్ బుక్ చేయమంటారా, వేదాంత అమ్మమంటారా? మంచి రేటే 185, బట్ నేనేమో నో అని చెప్పాను. ఇవాళ నిన్న 180 దగ్గర నో చెప్పాను, కొందరికి ఇవాళ 185 దగ్గర నో చెప్పాను. అంటే నా రీడింగ్ ఏంటి, నా లెక్క ఏంటంటే 200 అండ్ అబోవ్ అని. అంటే యాజ్ ఫర్ యాజ్ మెటల్స్ ఆర్ కన్సర్న్డ్, వీటికి మహర్దశ అంటే వీటికి ఇంకా ఎగ్జాషన్ అంటే శాచురేషన్ లెవెల్కి ఇంకా ఇవి రాలేదు, ఇంకా స్కోప్ ఉంది అని అర్థం. అది అలాగే అవుతుందని ఏం లేదు, బట్ ఏంటి అలా అవుతుందని అనుకుంటున్నాం అంతే, దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు మార్కెట్ పెరుగుతున్న ధోరణి చూస్తే ఇది ఇంకా కొన్ని రోజులు పెరుగుతూనే ఉంటుంది అన్నది అర్థమవుతుంది. మధ్యలో కరెక్షన్స్ రావంటే కరెక్షన్స్ వస్తాయి, ఆ కరెక్షన్స్ భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇమీడియట్గా భయపెట్టేటటువంటి కరెక్షను వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గో హెడ్, సెలబ్రేషన్ టైం అండి ఇది, సెలబ్రేట్, లెర్న్ టు సెలబ్రేట్. సో చూడండి ఈరోజు మెటల్స్ చూడండి, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, దే ఆర్ స్టిల్ ఇన్ డిమాండ్. చూడండి మెటల్స్లో హిందుస్థాన్ జింక్ చూడండి, ఇవాళ 14% ఎంత పెరిగిందండి, చాలా పెరిగింది. హిందుస్థాన్ జింకు 12% అట్టండి, 308 రూపాయలు అయింది ఇవాళ, అంటే 12% పెరిగింది. ఈరోజు కూడా, నిన్న కూడా పెరిగినట్టుంది కదా, నిన్న మొన్న కూడా 238 నేను చూశాను లాస్ట్, ఇప్పుడు 308 చూస్తున్నాను 2 సెషన్స్ తర్వాత. వేదాంత చెప్పక్కర్లేదు, 185 కదా, వేదాంత 185.5. ఇది మరి ఎంత పర్సెంట్, 5% ఆ రేంజ్ వచ్చినట్టుంది. టాటా స్టీల్ 7% ఏకంగా. టాటా స్టీల్ ఇవాళ 722 రూపాయలు, 23 రూపాయలు. ఎవరో అడిగారు నన్ను, సార్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఎప్పుడో 2017లో కొనుక్కున్నానండి, పీక్లో 700 చిల్లరకు కొనుక్కున్నాను, ఇప్పుడు కాస్ట్ వచ్చింది, కొంచెం ప్రాఫిట్ బుక్ చేయమంటారా? నేనేమో నో అని చెప్పాను. ఏంటంటే అలా చెప్పారు, ఈ 300-400 దగ్గర నుంచి 700కి వచ్చింది, ఇది 300-400 మధ్యన ఉన్నది 700కి వచ్చింది. అలా చెప్పారు ఏంటంటే నాకు ఎందుకని అనిపిస్తున్నది ఇంకా స్కోప్ ఉందని, అంతకని ఇంకేం లేదు. మనమేమి దేవుళ్ళం కాదు కదా, మనకు తెలియదు కదా, బట్ అనిపిస్తున్నది, చెప్పాను అంతే. అడిగారు, చెప్పాను. ఈరోజు కూడా చూడండి, దాల్మియా భారత్ అని సిమెంటు, అది 4% 5% పెరిగింది, మధ్యలో కొంచెం చిన్న కన్సల్టేషన్ వచ్చినట్టు వచ్చి. గ్యాబ్రియల్ నిన్న పెరిగింది, ఇవాళ పెరిగింది. ఇవాళ గ్యాబ్రియల్ ఇండియా 6% పెరిగింది, నిన్న కూడా పెరిగింది కదా, నిన్న కూడా గ్యాబ్రియల్ ఇండియా పెరిగింది, ఇవాళ కూడా పెరిగింది. మరి అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే అసలు పట్టపగ్గాలు లేవు అసలు. ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 4.5% పెరిగింది. జేకే సిమెంటు విజయ విహారం ఈరోజు కూడా పెరిగింది 4.5%, 2187కి వచ్చేసింది జేకే సిమెంట్, 2187. జైన్ ఇరిగేషను ఈరోజు ఆగింది, 2 రోజులు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి ఈరోజు ఆగింది, కానీ తగ్గలేదు, దగ్గరలోనే ఉంది. జేపీ ఈరోజు కూడా పెరిగింది. మరి ఇట్లా న్యూజన్ను, ఆర్బిఎల్ బ్యాంకు, ఎస్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా పెరిగింది, పర్సంటేజ్ నేను ఇక్కడ నోట్ చేయలేదు. మరి శక్తి పంప్స్ వదిలేయండి, ట్రైడెంట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఎస్ న్యాచురల్. అయితే ఇంకొక రోజు 2 రోజులు ప్రాఫిట్ బుకింగ్ వస్తే ట్రైడెంట్లో బయింగ్ క్యాండిడేట్ అయిపోతుంది, దెన్ యూ కెన్ బై ఆల్సో. ఎందుకని అంటే దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి 1-2 రోజులు ప్రాఫిట్ బుకింగ్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేపేస్తారు, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, టెస్ట్ చేస్తారు మార్కెట్ని. చేసిన తర్వాత ఇక అమ్మేస్తుంటారు, జనాలు అమ్మటం మొదలు పెడతారు, జనాలు అమ్మటం మొదలు పెడతారు, ఈలోగా మళ్ళీ పట్టుకుని లేపేస్తారు, కొనేస్తారు మొత్తం, మళ్ళీ అట్లా వెళ్ళిపోతాయి. హిందుస్థాన్ జింక్ చెప్పాను, వేదాంత, టాటా స్టీలు, ఇవన్నీ
జువారీ గ్లోబల్ ఇవాళ కూడా పెరిగిందండి 10% ఎంతో. నేను అన్ని ఇంకా చాలా ఉన్నాయి, నోట్ చేయలేదు. ఇట్లా ఏంటంటే చాలా లిస్టు చాలా చెప్పడం కష్టం, ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో లిస్టు చాలా ఎక్కువ కదా. మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 లాగా కాదు కదా. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే వీఆర్ ఇన్ ఏ బూమ్ మార్కెట్. భూమిలో ఎప్పుడు పడిపోతుంది, అమ్మో ఇంత పెరిగిపోతుంది, అమ్మో పెరిగిపోతుంది అనే భయం వస్తుంది. మన భయం ఉంటుంది, అయినా అది పెరిగిపోతూ ఉంటుంది. ఆ భయం చేతే కొనక రిగ్రెట్ అవటం. రిగ్రెట్ ఫర్ నాట్ బయింగ్, రిగ్రెట్ ఫర్ సెల్లింగ్. చూడండి భూమిలో ఏమవుతుంది, కొనలేదనే రిగ్రెట్ ఉంటుంది, కొనలేదు కొనుంటే అది పెరుగుండేదని. ఒక్కోసారి అమ్మేస్తాము, అమ్మేసిన తర్వాత కూడా అది పెరుగుతూ ఉంటుంది, అక్కడ రిగ్రెట్ వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు భూమిలో కొద్దిగా తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయంటే 5% పెరిగిందనుకోండి, 5% పెరిగితే ఒక్కసారి మధ్యలో అలా పెరుగుతూ కొద్దిగా తగ్గుతూ పెరుగుతూ అట్లా ఉంటే ఒక 0.5%, 1%, 1.5% తగ్గుతుంది. అక్కడ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందండి, మళ్ళీ 4%, 5% పెరిగిపోతుంది. లేదా 2 రోజులు 3 రోజులు కొద్దిగా తగ్గినట్టు 0.5%, 1% అలా తగ్గి మళ్ళీ అక్కడి నుంచి ఒక రోజులోనే 5%, 10% పెరిగిపోతుంది. అంటే మధ్యలో సేద తీర్చుకుంటున్నది అనమాట, రెస్ట్ తీసుకుంటున్నది, అందుకుంటుంది, మెల్లిమెల్లిగా అందుకుని ఒకసారి పైకి వెళ్ళిపోతుంది. భూమిలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు భూమిలోనే ఉన్నాం కాబట్టి సెల్ అండ్ రిగ్రెట్ ఫర్ నాట్ బయింగ్ ఆల్సో, ఇది జరుగుతుంది. వీటికి అతీతంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్, లైఫ్ టైం యాక్టివిటీ. ఇట్లాంటివి మామూలే, ఇట్లాంటివి చాలా చూస్తాం. ఇలా చూస్తూ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఓకే మెచ్యూరిటీ వస్తుంది. వచ్చినప్పుడు ఇవన్నీ పట్టించుకోం. దిస్ ఈజ్ ఎ జర్నీ. మన లైఫ్తో పాటు ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఏదో వన్ టైం వెంచర్ కాదు, ఒకసారి ఏదో ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఏదో ప్రాఫిటో లాసో చేసి బయటకు వచ్చేసి కూర్చోవటం కాదు. మన బిజినెస్ ఎలాగా లైఫ్ టైం లాగా కంటిన్యూ చేస్తుంటామో, ప్రొఫెషన్ జాబు ఎలా అయితే కంటిన్యూ చేస్తుంటామో అలాగే ఇన్వెస్ట్మెంట్ని కూడా తీసుకోవాలి. ఇది మనతో పాటు రావాలి, వస్తుంది. ఆన్ ది వే ఇన్ ది జర్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఇది ఒక బూమ్ ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ చేయండి. దిస్ ఎ బూమ్ ఎక్స్పీరియన్స్, సెలబ్రేట్. అయితే మర్చిపోకండి, February 1 అనేది బడ్జెట్ వస్తుంది. అది మేజర్ ఈవెంట్ కాబట్టి అటో ఇటో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనాటికి ఈలోగా ఫియరు గ్రీడ్ నుంచి బయటకు వచ్చి రేషనల్గా పార్షియల్గా కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా పెరిగిపోవచ్చు. బడ్జెట్లో అది బాగుంది ఇది బాగుంది అనుకుని మళ్ళీ మొదలు పెట్టచ్చు. ది బూమ్ మే కంటిన్యూ, అందులో డౌట్ ఏం లేదు. అలా భూమి కంటిన్యూ అయితే మరీ మంచిది. ఉన్నాయి పెరుగుతాయి కదా. సో చెప్పిందే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూ బుక్ ప్రాఫిట్స్. అయితే స్టాక్ స్పెసిఫిక్ మీకు అర్థం కావాలి. ఈ స్టాక్ ఇంకా స్కోప్ ఉందా, ఈ స్టాకు చాలులే, ఇక్కడ నేను ఎందుకన్నా మంచిది బయటకు వస్తాను, అది ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది, దీనికి ఎంత స్కోప్ ఉంది అనేది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అట్లా ఊరికే కష్టం. ఇప్పుడు మరి నేను ఈ 160 నుంచి వేదాంత 160 ఏంటి 120 నుంచే వేదాంత ఏమండి నాకు ప్రాఫిట్ వస్తున్నది, ప్రాఫిట్ బుక్ చేయమంటారా, 120 నుంచి నో చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ 185 దగ్గర కూడా చెప్పాను. ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్, బట్ నా అసెస్మెంట్ ఏంటి, నా అసెస్మెంట్ ఇంకా ఎక్కువని, దీనికి ఇంకా స్కోప్ ఉందని, అంతే తప్ప ఇంకా అంతకనేం లేదు. ఏ లిటిల్ బెటర్ గెస్, అంతకనేం లేదు. ఆ లిటిల్ బెటర్ గెస్ 120 దగ్గర నుంచే వద్దు అని చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా పెరిగింది. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తున్నది ఓకే అని. బట్ అరౌండ్ 200 ఏమవుతుంది, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చెప్తున్నాను మాట వరుసకి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, చేయొచ్చు.
అస్సలు చేయకుండా కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రిలీఫ్ వస్తుంది పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేస్తే. ఎవరో మా ఎంబీఎస్ గ్రూప్లో ఈరోజు ఫోన్ చేసి, సార్ 100% 2 times 3 times అయినాయండి కొన్ని షేర్లు, మరి ఇప్పుడు ఏం చేయమంటారు, ప్రాఫిట్ బుక్ చేయాలా, ఎట్లా ఏం చేయమంటారు? నేను ఏం లేదు మరి నా ప్రాఫిట్ వరకు తీసేసుకుందామని అనుకుంటున్నానండి అన్నాడు. డబుల్ అయినవి ఉన్నాయి కదండి, నా ప్రాఫిట్ తీసేసుకుని, అంటే నా అసలు తీసేసుకుని ప్రాఫిట్ వదిలేస్తానండి అని. ఓకే, గో హెడ్ అన్న. 40% 50% అమ్మండి, మరి చిన్న అమౌంట్లు అయితే వద్దు, కానీ కొద్దిగా అమౌంట్ రీజనబుల్ అమౌంట్ ఆ పర్టికులర్ స్టాక్లో పెడితే తీయండి. నేను 2 లక్షలు పెట్టానండి వాటిలో ఎంబీఎస్లో, కొంచెం బాగా ఇప్పుడు 2 times 3 times లాగా ఉన్నాయండి కొన్ని షేర్లు, ఆ షేర్లు నాకు కొంచెం అనిపిస్తున్నది, కొంచెం తీసేసుకుంటాను. ఓకే, 40 to 50% కొంచెం తీసి పక్కన పెట్టి వాచ్ చేయండి మిగతాది. ఓకే, మీ డబ్బులు మీరు తీసేసుకుని చేస్తారా, చేయండి అలాగే అని చెప్పాను. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేయండి, చేయొచ్చు. బట్ ఏంటంటే అస్సలు నేను అమ్మనండి, ఇది ఏదైతే అది అవుతుంది. రోజులు అమ్మిందల్లా పెరిగిపోతుంటే ఇంకెంత అమ్ముతాను, ఇంక అమ్మను నేను అని భీష్మించి కూర్చోవటం పద్ధతి కాదు. మరి ఇప్పుడు కొనుక్కోమంటారా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్లు బాగానే ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవటం, వెంటనే అమ్ముకోవటం, అవసరమైతే ఎక్కడన్నా డౌట్ వస్తే బయటకు వచ్చేటట్టు ఉండాలి, లేకపోతే అవి ఉండిపోతాయి. మార్కెట్లు పడిపోవటం మొదలు పెడితే, బేర్ మార్కెట్లు మొదలైతే అలా ఉండిపోతాయి అవి. అది ఎప్పటికీ మళ్ళీ రికవర్ అవ్వవు, చాలా టైం పట్టేస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అమౌంట్లు పెట్టకూడదు. జస్ట్ ఇవాళ కొన్నాను, జిఎండిసి కొన్నాను, జిఎండిసి 60 రూపాయలు. 60 రూపాయల దగ్గర ఎందుకు కొన్నాను అంటే 40 రూపాయల దగ్గర కొనాలనిపించలా, 40-44 దగ్గర రుచించలా, అందుకని 60 దగ్గర కొన్నాను. ఓకే, కొంటాడు. 60 దగ్గర కొన్నది 90-95-100కి వెళ్ళొచ్చు, అదేం లేదు, వెళ్ళదేనేం లేదు. అది 60 దగ్గర ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇప్పుడు కొన్నప్పుడు ఒక 5 రూపీస్ 10 రూపీస్ పెరగగానే బెటర్ టు గెట్ అవుట్. 5 రూపీస్ 10 రూపీస్ 70, 72, 80, 68 ఎంతో ఏదో స్టేజ్లోని ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయటం. అలా కాదు, 40-45లో కొనుక్కున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పర్వాలేదు, తగ్గినా ఏం కాదు, పోతే పోయింది, లాస్ ఆఫ్ ప్రాఫిటే. కానీ పీక్లో 60 దగ్గర కొనుక్కున్న తర్వాత సాధ్యమైన తొందరగా బయటికి వస్తే మంచిది. వచ్చి ఒకసారి వెయిట్ అండ్ వాచ్, ఇంకా పెరిగిపోతానో 90 అయిపోతానో అయిపోయి 5 రూపాయలు 10 రూపాయలు చాలు నాకు. ఎందుకంటే షార్ట్ టర్ము చేసేటప్పుడు రోజు ఏదో ఒకటి కొనటం కదా, కొనాలని అనిపిస్తుంది కదా, అది పెరిగిపోతుంది ఇది పెరిగిపోతుందని ఒక స్టేజ్లో కరెక్షన్ వచ్చినప్పుడు అవన్నీ మిగిలిపోతాయి, ఆ ప్రమాదం ఉంది. అందుకని ఏం చేయాలంటే ఈ స్టేజ్లో కొంటేది ఏది, ఇప్పుడు ఈ స్టేజ్లో కొనేది ఏదైనా షార్ట్ టర్మ్ కోసమే. జస్ట్ 5% 10% పెరగగానే నేను బయటకు వచ్చేస్తాను, పెట్టుకొని కూర్చొని చివరి వరకు ఇది ఎంతకైతే అంత వెళ్తుంది, 100 వెళ్తే 100, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ఉంటాను అంటే ఉండొచ్చు. కానీ మళ్ళీ అది 45కో 50కో వచ్చినప్పుడు అయ్యయ్యో 80 దగ్గర నేను వదిలేసాను, ఇప్పుడే 45కి వచ్చిందని రిగ్రెట్ ఉండకూడదు, అది కూడా ఆలోచించుకోండి. బట్ అట్ ది సేమ్ టైం అంత భయపడవలసిన పని ఏం లేదు ఇప్పుడున్న మార్కెట్లో, బికాజ్ వీఆర్ ఇన్ ఏ బూమ్ మార్కెట్. ఇంత తొందరగా మార్కెట్ పడిపోవటానికి ఆస్కారం మాత్రం లేదు. ఇదే నా అనుభవం చెప్పేటటువంటి పాఠం. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మార్కెట్లు మాత్రం పెరుగుతున్నాయి, రోజు షేర్లు 5%, 10%, 12% ఏంటివి పెరిగిపోతున్నాయి అంటే ఖచ్చితంగా సెలబ్రేషన్ టైం అని అర్థం. ఆల్ ద బెస్ట్. బట్ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి, అవసరమైతే బయటకు వచ్చేయడానికి సిద్ధపడండి. తర్వాత పెద్ద అమౌంట్లు పెట్టకండి, ఎందుకంటే ఒక రోజుకి 5% 10% పెరిగిపోతుంది, ఇంకేముంది అని కాదు. కొంచెం స్మాల్ అమౌంట్లో పెట్టండి, కొంచెం రిస్క్ రిటర్న్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే.